హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ క్లాత్ను ఏ విధంగా ఆరేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం లైనింగ్ క్లాత్ను స్ట్రైట్గా ఇంకా ఇట్లా నేలపైన ఆరేసినామంటే మనకు ఐరన్ చేసుకోకుండా సరిపోతుంది. అదే దండ మీద ఆరేస్తేనాక మనకు మూలలు పోతుంది కదా, మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆరేసుకుంటే కనుక మనకు స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. ఐరన్ చేసుకోకుండా నీట్గా ఉంటుంది, ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనకు స్ట్రైట్గా కిందనే ఆడేసుకోండి, బాగా వస్తుంది. ఇది 2 మీటర్స్ లైనింగ్. ఈ విధంగా మనకు సొక్కి లేకుండా ఆడేసుకున్నామంటే ఆరిన తర్వాత స్ట్రైట్గా ఉంటుంది క్లాత్. ఐరన్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా కుట్టుకోవచ్చు, కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అండి. ఈ విధంగా ఆరిన తర్వాత మనం లైనింగ్ తీస్తే స్ట్రైట్గా వస్తుంది. ఇది మనం ఐరన్ లేకోకుండా కానీ కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఐరన్ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు అండి.